ఒక స్థలం ఉంది, లేదంటే ఒక పొలం ఉంది, నైరుతిలో ఉంది. అన్న వచ్చేసేసి తర్వాత కష్టపడి ఏదో ఇంకా పెద్ద స్థలం ఈశాన్యంలో దొరికితే తీసుకున్నాడు. మరి ఉండొచ్చా లేదా? దిస్ ఈజ్ ఏ రాంగ్ స్టేట్మెంట్. భూమి తత్వం అంటే ఇల్లు ఎటువైపు జరిపి కట్టాము, ఏ ఖండంలో పెట్టాము అటువైపు మాత్రమే అది హయ్యెస్ట్ పొజిషన్. అంటే ఎవ్వరూ కూడా పాటించట్లేదు సార్ ఈ కలికాలంలో అని మాట్లాడితే, కొన్ని బండ గుర్తుల్లాగా ఒక 5ో 10ో సూత్రాలు తీసుకొని వెళ్ళే వాళ్ళ వాస్తుని మీరు ఫాలో అవుతున్నారు అనేది మర్చిపోకండి. అన్నా తమ్ముడితో సంబంధం లేదు, ఎవరు ఎక్కడైనా 100% ఉండొచ్చు. నమస్తే అండి. సో మనకు లక్ష్మణ్ గారు అని చెప్పి కుక్కడిపల్లి నుంచి ఒక ప్రశ్న వేశారు. సార్, పడమర ఫేసింగ్ గల ఒక స్థలం ఉంది, ఆ స్థలంలో మనకు వెడల్పో పొడవో ఎక్కువనో తక్కువనో ఉంది, ఓ మాటకు దాన్ని 2 భాగాలుగా చేసి అన్నా తమ్ముడు పంచుకోవాలంటే ఎవరెక్కడ ఉండాలి అని అడిగారు. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి వర్డ్. ఒక స్థలాన్ని మీరు పంచుకున్నప్పుడు అన్నా తమ్ముడితో సంబంధం లేదు, ఎవరు ఎక్కడైనా 100% ఉండొచ్చు. ఒక ఇంటి లోపల మీరు నివసిస్తున్నారు అంటే అన్న అనే వ్యక్తి అన్ని బాధ్యతలు తీసుకొని తమ్ముడిని చూసుకుంటాడు కాబట్టి ఆయన ఉన్నత స్థానంలో పై భాగంలో ఉండాలనేది కండిషన్. కానీ ఏ క్షణమైతే ఒక స్థలాన్ని మీరు డివైడ్ చేసేసారో అలాంటి డివిజన్ చేసిన దాంట్లో ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు. చాలామంది మిమ్మల్ని కన్ఫ్యూజ్ ఎలా చేస్తారంటే, అన్న అనే వ్యక్తి పై భాగంలో అంటే దక్షిణం వైపు ఉండాలి, అండ్ నైరుతి వైపు ఉండాలి, లేదంటే పడమర వైపు ఉండాలి, తమ్ముడు అనే వ్యక్తి ఖచ్చితంగా ఈశాన్యం వైపే ఉండాలి అని మాట్లాడతారు. మరి తమ్ముడికి ఒక స్థలం ఉంది, లేదంటే ఒక పొలం ఉంది, నైరుతిలో ఉంది, అన్న వచ్చేసేసి తర్వాత కష్టపడి ఏదో ఇంకా పెద్ద స్థలం ఈశాన్యంలో దొరికితే తీసుకున్నాడు. మరి ఉండొచ్చా లేదా? దిస్ ఈజ్ ఏ రాంగ్ స్టేట్మెంట్. ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు. ఒక ఇంటి లోపల పెద్దరికం చేసే వ్యక్తి, బాధ్యతలు తీసుకున్న వ్యక్తి, అతను ఎక్కడ ఉండాలంటే ఉన్నత స్థానంలో ఉండాలి. ఇంటిని ఒక స్థలంలో ఎటు జరిపి పెట్టాం, ఈశాన్య ఖండంలో పెట్టామా, నైరుతి ఖండంలో పెట్టామా, అసలు పైభాగం అంటే ఎటు చాలామందికి తెలియదు. ఈరోజు ఆ రహస్యం కూడా మీరు తెలుసుకోండి. తూర్పు ఫేసింగ్ ఇంటికి, ఉత్తరం ఫేసింగ్ ఇంటికి పై భాగము అంటే నైరుతిలో బిల్డింగ్ జరిపి కట్టినప్పుడు అది పై భాగం అవుతుంది. అదే క్రమంలో మీరు దక్షిణం తీసుకున్నా లేదంటే పడమర తీసుకున్నా, మనం తూర్పుకి ఇల్లు జరిపి కట్టినప్పుడు ఈశాన్యానికి ఇల్లు జరిపినప్పుడు పై భాగం అనేది ఈశాన్యమే మీకు నైరుతి అనేది అవుతుంది. ఇది చాలామందికి తెలియని ఒక రహస్యం. సో ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏంటంటే ఒక స్థలంలో ఇల్లు అనేది నైరుతి వైపుకు జరిపి కడితే మనకు భూమితత్వం అనేది, ఈ భారం అనేది నైరుతి వైపు అయింది కాబట్టి అదే పై భాగం అవుతుంది. అదే పడమర దక్షిణానికి ఈశాన్యం వైపు జరిపి ఇల్లు కట్టి, ఈశాన్యం ఉత్తరంలో ఒక భాగం వదిలిపెట్టి, తూర్పులో వదిలిపెట్టి, దక్షిణంలో కొంచెం ఎక్కువ ఖాళీ, దానికంటే ఎక్కువ ఖాళీ పడమరలో వదిలిపెడితే పడమర ఫేసింగ్కి నిజంగా ఒక అద్భుతమైన యోగాన్ని అది కలిగిస్తుంది. ఎవ్వరూ కూడా పాటించట్లేదు సార్ ఈ కలికాలంలో అని మాట్లాడితే, కొన్ని బండ గుర్తుల్లాగా ఒక 5ో 10ో సూత్రాలు తీసుకొని వెళ్ళే వాళ్ళ వాస్తుని మీరు ఫాలో అవుతున్నారు అనేది మర్చిపోకండి. ఒరిజినల్ శాస్త్రాలలో మన మహర్షులు ఎంతో రీసెర్చ్ చేసి తెలుసుకున్న ఎన్నో అంశాలను ఎన్నో గ్రంథ రూపేణ మనకు అందించారు. అలాంటి రహస్యాలు చెప్పే వాళ్ళైతే ఈ కాలంలో లేరండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఏంటంటే భూమి తత్వం అంటే ఇల్లు ఎటువైపు జరిపి కట్టాము, ఏ ఖండంలో పెట్టాము అటువైపు మాత్రమే అది
హయ్యెస్ట్ పొజిషన్ అంటే పెద్దవాళ్ళు ఉండడానికి అర్హతను సంపాదిస్తుంది. కాబట్టి ఒక స్థలంలో మాత్రమే మీరు ఇల్లు కట్టి అన్నదమ్ములు ఉండాలంటే బాధ్యత తీసుకున్న వ్యక్తి ఉన్నత స్థానంలో నెక్స్ట్ సెకండ్ స్థానంలో ఉండొచ్చు. ఏ క్షణమైతే మీరు స్థలాలను డివైడ్ చేశారో ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు. ఇది మాత్రం మీరు గమనించండి. ఇంకా ఎన్నో రహస్యాలు మన ఛానల్లో మనం అందిస్తూనే ఉంటాం. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి.